నుంచి శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ భాగస్వామ్య పక్షం నుంచి ముగ్గురు తెలుగు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. సో బాధ్యత పెరిగింది, ఆ కొత్త ఆశలు ఆకాంక్షలు కోరికలు బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక మీ సహకారం అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా 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 ముఖ్యమైన అంశం. చంద్రి గారు చెప్పండి. చంద్రి గారు చెప్పండి. వినపడుతుందండి వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. సంతోషం అండి. ఈ శుభ సందర్భంలో మీరు నిర్వహించేటువంటి ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలు విజయ్ గారికి, అదేవిధంగా అడిసిమిల్లి వారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. చంద్రి గారు, ఒకటి ముందుగా శుభాకాంక్షలు అంటే చెప్పాల్సింది ఏంటంటే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే విడిపడినటువంటి పరిస్థితుల నుంచి, విభజన చట్టంలో ఉంచినటువంటి స్థితుల నుంచి బయటపడి ఏదో ఒక రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పినటువంటి నాడు పడినటువంటి తపనని ప్రజలు ఏదో కొత్త మార్పు తెస్తారని చెప్పి నమ్మి వేసినటువంటి పరిస్థితి నిర్ణయాన్ని, ఆ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని ఈ పూడ్చుకునే క్రమంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి స్వాతంత్రం వచ్చిందనేటువంటి భావన ప్రజల్లో కలిగిందండి. ఏది ఇచ్చినటువంటి ఈ తీర్పు తిరుగుబాటు ద్వారా ఇవాళ ఏదైతే కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం రెండు ఒకటే. పెద్దలు చెప్తా ఉన్నారు ఇంతవరకు డబుల్ ఇంజన్ అని చెప్పని. ఇవాళ మీరు మేము కాదండి, ఆలోచనలో కలిసి పంచుకుందాం అనేటువంటి భాగస్వామ్యం కోసమే తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినటువంటి మా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినటువంటి 2 కేంద్ర మంత్రులు కానీ, అదే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క సోదరుడు, సొంత రక్తంతో సిద్ధాంతంతో ముడిపడినటువంటి బిడ్డ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచన సరళి, ఆయన చదువుకున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా అడ్వకేట్, వారిని కేంద్రంలో మంత్రిగా తీసుకోవడం అనేది మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కేంద్ర మంత్రిగా అయినంత సంతోషంగా పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేమేమంటామంటే, ఈ రాష్ట్రంలో మనం ఒక పాట అయినవాళ్ళం అండి. ఎన్నికల్లో జెండలు జతగట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో అని చెప్పనేటువంటి పాడు, ఆయన గూడు కట్టడమే అని చెప్పాను. జనం గుండెల్లో గూడు కట్టాడని వాళ్ళు అనుకున్నారు, కానీ భయంతో వాళ్ళు గూడు కట్టుకుంది. ఎన్నికల్లో అర్ధరాత్రి వరకు ఉండి ఓట్లతో ఓడించిన తర్వాత ఆ గూడులో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకొని ఆ గూడులో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దయ్యాన్ని పంపించేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండోది కూడా చెప్పాడు, పులివెందుల్లో పుట్టిందిరా పులిబిడ్డ అని చెప్పాను. జనం కూడా అనుకోవాల్సింది అంటే, పులిబిడ్డ అంటే పౌరుషానికి పులి అనుకున్నారు, కానీ ఊరి మీద పడి జనాన్ని జంతువుల్ని వేటాడి చంపుకు తినేటువంటి పులి అనే విషయం తర్వాత తెలిసిన తర్వాత, ఈ పులి ఉంటే బోనులో ఉండాలి, లేకపోతే అరణ్యంలో ఉండాలి, కానీ జనంలో ఉండకూడదని జనం ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి ఈ రోజున మన ప్రభుత్వం. మా కాదండి, మీరు ఇస్తారా మేము తెస్తామా కాదు, మనం కలిసి తెచ్చుకోవాలి, మనం కలిసి నిర్మించాలి. ఈ రాష్ట్రంలో ఏదైతే విధ్వంసం జరిగిందో, గత ప్రభుత్వం యొక్క దాడిలో కూలిపోయినటువంటి బతుకులు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక, కర్షక, పారిశ్రామిక, మహిళ, రైతు కానివ్వండి, బడుగు బలహీన దళిత మైనారిటీ గిరిజన వర్గాలు కానివ్వండి, వారి ఆకాంక్షల మేరకు ఏ విధంగా అయితే